కాకినాడ అక్కడికి వెళ్ళి రాస్తారు, నేను ఉండను, అప్పుడు ఏంది నా పరిస్థితి? పోతుంది నీ ఓటు ఆటోమేటిక్. అప్పుడు అంటే ఇక్కడ లెక్కల్లో చూపిస్తే ఇక్కడ ఒకటి వస్తుందా? అంతే, ఇక్కడ పెట్టుకోవాలి నువ్వు. ఎక్కడైతే 6 నెలలు ఉన్నావో అక్కడే పెట్టుకోవాలి. ఈ సిస్టమ్ దగ్గర ఏమవుతుందంటే టీడీపీ వాళ్ళ దానికి ఇప్పుడు అవసరమైతే ఆ ఏది నోటీస్ ఇప్పించి వెంటనే అతన్ని మళ్ళీ పిలిపించి మనిషిని ఇక్కడే ఉన్నట్టు చూపెడతారు వీళ్ళు. వైసీపీ వాళ్ళు ఇద్దరు ఉండరు, 2 పార్టీల ఓటరు కూడా, కానీ వైసీపీ వాళ్ళ ఓట్ల వరకు తీసేయచ్చు. కాదు అని చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే వీళ్ళకి అక్కడ ఆల్రెడీ ఇల్లు అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు జీతం అక్కడి అకౌంట్ లో పడుతున్నప్పుడు వాళ్ళు ఏమని చూపెట్టాలి, నేను ఇక్కడే ఉంటున్నానని ఎట్ట చూపెడతాడు ఆధారం? కాబట్టి వైసీపీ వాళ్ళ ఓట్లు తొలగించడానికి అవకాశం ఉంటుంది సార్లో. ఎక్కడిది నిజమైన ఓట్లు కాదు, వేరే రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ కూడా ఓటు ఉన్న వాళ్ళ ఓట్లు తీసేస్తారు. ఎక్కువగా ఇది రాయలసీమలో నడుస్తుంది. కడపలో అసలు రాయలసీమలో ఎవడెక్కడ ఉంటుంది మన వాళ్ళు? అందరూ యంగ్స్టర్స్, అందరూ వైసీపీ సపోర్టర్లైన యంగ్స్టర్స్ అందరూ కూడా బెంగళూరులో ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు, చెన్నైలో ఉంటున్నారు. వాళ్ళ ఓట్లన్నీ పోతాయి. అధికార పక్షంలో ఉన్న పార్టీని మేనేజ్ చేయడం సరళ సాధ్యం అవుతుందా? ఎందుకంటే నేను ఆయన రేట్ చేసిన పాయింట్, కుప్పంలో 20 లక్షల ఓట్లు, 20,000 బోగస్ ఓట్లు ఉన్నాయి అంటే ఈ బార్డర్ లోనే చెప్తున్నారు ఎక్కువ బోగస్ ఓట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు పెద్దరెడ్డి గారి నియోజకవర్గం ఆ టైంలో కూడా అక్కడి నుంచి తీసుకొచ్చేసారు, బస్సుల్లో వాళ్ళ ఓటర్ ఐడి కార్డులు కూడా పట్టుకున్నారు. ఉంటాయి, ఉండకుండా ఉండవు. అది ఏ పార్టీ వీళ్ళ దగ్గరుండి అలా చేయించడం కుదురుతుందా? అంటే మన సరిహద్దు మనకి శ్రీకాకుళం,